మినిస్టర్స్ టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మినిస్టర్స్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆముదాలవలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ల వ్యవహారాలు చర్చకొచ్చాయి. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. అత్యుత్సాహం తగ్గించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మొత్తం 6 ఎమ్మెల్యేల వ్యవహారాలు ఇప్పుడు స్టేట్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం రాజకీయ రచ్చకే కారణమైంది. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యపై వేధింపుల వ్యవహారం రచ్చకెక్కింది. ఇదంతా రాజకీయ కుట్ర అని కూన రవికుమార్ ఆరోపిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులను బెదిరించిన ఇష్యూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి తమను బెదిరించిన వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కోరి వివాదంలో ఇరుక్కున్నారు. టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుపాటి ప్రసాద్ కూసిన కూతలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ టైంలో దగ్గుపాటి టీఎన్ఎస్టీఎఫ్ జిల్లా నాయకుడు ధనుంజయ నాయుడుతో మాట్లాడిన ఆడియో కాల్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుపాటి కార్యాలయాన్ని ముట్టడించారు. ఫ్లెక్సీలను చించివేశారు. ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని దగ్గుపాటి ప్రసాద్ ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. 2 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్కి, ఆయన తల్లికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. పార్టీ నుంచి కూడా దగ్గుపాటి ప్రసాద్ని సస్పెండ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక అలానే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ క్రియేట్ చేసిన వివాదం అయితే అంతా ఇంత కాదు. గుంటూరులోని 56వ డివిజన్కు చెందిన గుడిపల్లి వాణి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది కాస్త వైరల్ కావడంతో ఎమ్మెల్యే వ్యవహారం రచ్చకెక్కింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. ఆడియో లేకుండా వీడియో మాత్రమే బయటకొచ్చింది. వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగటం కలకలం రేపింది. ఇక ఏపీలో లేటెస్ట్ సెన్సేషన్ తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ ఇచ్చి మళ్లీ రద్దు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిడిగుంట అరుణ అనే మహిళా పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో చక్రం తిప్పి పెరోల్ వెనుక కీలక పాత్ర పోషిస్తే 2 టీడీపీ ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు కలిసి పెరోల్ ఇప్పించారు. ఈ వ్యవహారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ల పేర్లు బయటకొచ్చాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్, నిడుగంటి అరుణలతో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్లకు సంబంధం ఏంటనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.